ఫెయిత్ లైన్ మీడియా చూస్తున్నందుకు ధన్యవాదములు. ఇక్కడ విశ్వాసం మాట్లాడుతుంది, ఆశ వెలుగుతుంది, హృదయాలు ఆత్మీయంగా మారుతాయి. ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రైస్తవ చరిత్రలో ఒక అమూల్యమైన అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశపు ప్రాచీనమైన చర్చిలలో ఒకటి, పలయూరు చర్చి. కేరళలో ఉన్న ఈ చర్చి సెయింట్ థామస్ అపోస్తలుడు స్థాపించినట్లుగా నమ్మబడుతుంది. పలయూర్ చర్చ్ కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలో క్రైస్తవ్యానికి మూలాలను తెలిపే పవిత్రమైన ప్రదేశం. ఈ ప్రాంతం అప్పట్లో బ్రాహ్మణులు గ్రామంగా ఉండేది. సెయింట్ థామస్ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చి ప్రజలకు సువార్తను ప్రకటించారు. ఈ చర్చిని మొదట్లో చిన్న పర్ణశాలలుగా నిర్మించారు. తరువాత ఇది పచ్చిక రంగు చెక్క చెరువులతో నిర్మించబడింది. 17వ శతాబ్దంలో పోర్చుగీసు మిషనరీలు ఈ చర్చిని పునర్నిర్మించారు. మొట్టమొదటిగా క్రైస్తవ చర్చ్ ఇండియాలో స్థాపించబడింది. దీనికోసం ప్రత్యేకత తెలుసుకుందాము రండి. ఇప్పటికీ అక్కడ సెయింట్ థామస్ జ్ఞాపకార్థంగా దాని ఆనవాలు కనిపిస్తాయి. పాలమూర్ చర్చ్ కేరళలోని చావక్కాడ్ సమీపంలో ఉన్న ఒక చారిత్రక చర్చ్. ఇది 52 ADలో అపోస్తులుడైన సెయింట్ థామస్ చేత స్థాపించబడినట్లు నమ్ముతారు. ఇది భారతదేశంలో క్రైస్తవ మతం యొక్క పురాతన స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చర్చి అనేక మార్పులకు గురైనప్పటికీ దాని ప్రధాన నిర్మాణం ఇప్పటికీ ఉంది మరియు చాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది సెయింట్ థామస్ గారు గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నట్టు దానికి సంబంధించిన ప్రతిమ. అదేవిధంగా పక్కన ఉన్న గుహలో మేరీ మాత గారి విగ్రహం కూడా ఉంటుంది. మీరు ప్రస్తుతం చూస్తున్న ఆ రాతి విగ్రహాలు తోమా గారు చిన్న చంటి బాలుణ్ణి స్వస్థపరుస్తున్న దృశ్యమండి. ఆ తొలిచిన రాత్రిలో రోమన్ క్యాథలిక్ వారి సాంప్రదాయ ప్రకారం క్రొవ్వొత్తులను దీపాలను వెలిగిస్తారు. ఆ ప్రక్కనే తోటలో సెయింట్ నన్ తాలూకా విగ్రహాన్ని కూడా మీరు గమనించవచ్చు. తోమా గారు మొట్టమొదటిగా నిర్మించిన చర్చిని మనం విజిట్ చేద్దాం. నా వెనకతలు ఉన్నది తోమా గారు నిర్మించిన మొట్టమొదటి చర్చ్ పలయూరులో ఉంది. దాన్ని వీక్షిద్దాం. సెయింట్ థామస్ యేసుక్రీస్తు యొక్క 12 మంది అపోస్తులలో ఒకరు. 52 ADలో ఈ చర్చిని స్థాపించారు. చెక్క జూబ్లీ తలుపు బైబిల్ కథల ఆధారంగా చెక్కిన శిల్పాలను కలిగి ఉంది. చర్చిని పెర్షియన్ చర్చ్ ప్రణాళికతో నిర్మించారు మరియు హిందూ నిర్మాణ శైలిని కూడా ఉపయోగించారు. కేరళలోని క్యాథలిక్ చర్చిలు ప్రత్యేకంగా పండుగలు మరియు ఉత్సవాల సమయంలో ఈ విధమైన స్టీల్ స్తంభాలు లేదా గజ స్తంభాలను ప్రతిష్ఠిస్తారు. ప్రతి సంవత్సరం చర్చి పండుగలు లేదా ఉత్సవాల ప్రారంభ సమయంలో జెండాలు లేదా బ్యానర్లు ఈ స్తంభంపై ఎగురవేస్తారు. ఇది ఉత్సవ ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ స్తంభం చర్చి ముందు ఉండడం అనేది
కేరళలోని క్రైస్తవ చర్చిల స్థానిక ఆలయ నిర్మాణ శైలిని అనుసరించడాన్ని సూచిస్తుంది. ఈ శిలా విగ్రహం సెయింట్ థామస్ గారిని బల్లెంతో పొడిచిన దృశ్యం. అదేవిధంగా చర్చి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న 14 గ్రానైట్ విగ్రహాలు అపోస్తలుడి జీవితంలో ముఖ్య సంఘటనలను వర్ణిస్తాయి. చర్చిని చాలా అందంగా, సౌందర్యంగా నిర్మించి ఉన్నారు. అపోస్తలుడైన తోమా ఇక్కడికి వచ్చినట్లు నమ్ముతారు. అతడు చేసిన ఒక అద్భుతం తర్వాత ప్రధానంగా బ్రాహ్మణులు మరియు యూదులతో కూడిన పాలయూర్ జనాభాలో ఎక్కువ భాగం క్రీస్తును స్వీకరిస్తారు. చర్చిని మొదట్లో చిన్న నిర్మాణం వలె నిర్మించారు, కానీ తరువాత దానిని అనేక సార్లు మార్చారు. చావక్కడ్ సమీపంలో పాలయూర్ చర్చ్ ఉంది మరియు ఇది రాష్ట్ర వ్యాప్తంగా యాత్రికులను ఆకర్షిస్తుంది. చర్చి సమీపంలో థామస్ అపోస్తలుడు బాప్తిసం ఇచ్చిన ట్యాంక్, బాప్తిసం పూల్ అంటారు, అది కూడా ఉంది. ప్రతి సంవత్సరము వేలాది మంది యాత్రికులు ఈ ప్రదేశానికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేకించి జూలై నెలలో ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్ జరుపుకుంటారు. పాలయూర్ చర్చ్ భారతదేశంలో క్రైస్తవ మతం యొక్క పురాతన స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పాలయూర్ చర్చ్ కేవలం ఒక ప్రార్థన స్థలమే కాదు, భారతదేశంలో క్రైస్తవ మత చిహ్నంగా నిలిచింది. ఇది అన్ని మతాల వారికి ఓ ఆదర్శంగా నిలిచే దైవ సన్నిధి. బోట్కులం అంటే ఏమిటి? బోట్కులం అంటే పడవలు తేలే చెరువు అనే అర్థం. ఇది సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చినప్పుడు పాలయూరు ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నీటి మార్గాలలో ఒకటి. ఆయన ముషిరిస్, ప్రస్తుతం కోడుంగలూరు నుండి పడవలో ప్రయాణించి ఈ చెరువు ద్వారా పాలయూరు గ్రామంలో ప్రవేశించినట్లు నమ్మకం ఉంది. క్రీస్తు శకం 52లో సెయింట్ థామస్ తొలిసారి పడవలో ప్రయాణించి పాలయూరు చేరుకున్నారు. అప్పట్లో ఇది బ్రాహ్మణుల గ్రామం, నీటి మార్గం ప్రధానంగా ఉపయోగించబడేది. ఆయన వచ్చినప్పుడు పడవ నిలిచిపోయిన చెరువునే ప్రస్తుతం బోట్కులం అని పిలుస్తారు. ఇది చర్చి ప్రాంగణానికి దగ్గరగా ఉంటుంది. లోపలికి వెళ్ళి వీక్షిద్దాం రండి. ప్రస్తుతం మీరు చూస్తుంది 45 అడుగుల తోమాగారి విగ్రహం. అధికంగా వర్షం పడడం వల్ల వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదండి నా మాటలు, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్రస్తుతం నా వెనకతలో ఉన్న 45 అడుగుల తోమాగారి విగ్రహం పక్కనే ఒక నిర్మించిన పడవ కూడా ఉంటుంది. సో అది ఆయన సముద్ర మార్గం గుండా ఈ చెరువుకి వచ్చినట్టు సాదృశ్యంగా దాన్ని నిర్మించారు. సో ఆ పడవ చెక్కతో కాదండి, సిమెంట్తో చేసి ఉన్నారు. మొత్తం అంతా సిమెంట్తో నిర్మించి ఉన్నారు. తోమాగారి విగ్రహాన్ని కూడా మీరు అక్కడ చూడవచ్చు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అరేబియన్ సముద్రానికి అప్పట్లో కనెక్టివిటీ ఉండేదండి. సో ఈ మార్గం ద్వారా, ఈ చెరువు కాలువ మార్గం ద్వారానే తోమాగారు ఇక్కడికి చేరుకున్నారు, ఈ పాలయూరుకి. సో దానికి సాదృశ్యంగా ఈ చెరువుని అప్పటి నుంచి కూడా సంరక్షిస్తున్నారండి. తోమాగారు 45 అడుగుల విగ్రహం వెనకాతల ఆ కాలువ తాలూకా నమూనాలను మీరు గమనించగలరు. అవి కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. రాత్రిపూట దీపాల కాంతిలో ఈ విగ్రహం గొప్ప వైభవాన్ని చాటుతుందండి.
పర్యాటకులు, యాత్రికులు ఆధ్యాత్మికంగా చాలామంది ఇక్కడికి వస్తారు విజిట్ చేయడానికి. చర్చ్ ప్రాంగణం కానీ, ఇక్కడున్న తోమాగారి బోట్ కులం ప్రాంగణం కానీ, నెక్స్ట్ మనం చూడబోతున్న మ్యూజియం ప్రాంగణం కానీ ఎంతో పరిశుభ్రంగా ఉంచి ఉన్నారండి. ఓన్లీ చెట్ల తాలూకు ఆకులు తప్ప ఎటువంటి డస్ట్ కూడా, ఎటువంటి చెత్త చెదారం కూడా ఎక్కడ లేదు. సో అది చాలా గొప్ప విషయము. సో మీకు చెప్పినట్టు తోమా గారు విగ్రహం వెనకాతల ఉన్న ఆ కాలువ తాలూకా గట్టుని మీరు గమనించగలరు. ప్రస్తుతం ఈ గట్టు మూసివేయబడినదండి. చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా, అద్భుతంగా ఉంది. లైఫ్లో ఒక్కసారైనా సరే తోమా గారి ఫస్ట్ చర్చ్ విజిట్ చేయండి, తప్పకుండా మిస్ కావద్దు. ఎంతో మంచి అనుభూతిని మీరు పొందగలరు. బోట్ కులం కేవలం చెరువు కాదు, అది క్రైస్తవ మతం భారతదేశంలోనికి వచ్చిన మార్గాన్ని తెలియజెప్పే చరిత్ర గల నీటి చెరువు. ఇది విశ్వాస ప్రయాణానికి ప్రారంభమైన ప్రదేశం. అక్కడ నీళ్లు ఇప్పుడు యాత్రికులకు పవిత్రంగా భావించబడుతున్నాయి. బోట్ కులం వద్ద ధ్యానం చేస్తూ ప్రార్థించే వారికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. అక్కడున్న శిల్పాలు, నిర్మాణాలు సెయింట్ థామస్ పైనాన్ని గుర్తు చేస్తాయి. చెరువు వద్ద ప్రతి సంవత్సరం స్మారకోత్సవాలు నిర్వహించబడతాయి. సెయింట్ థామస్ ప్రవేశించిన పవిత్ర తలుపు ఈ చెరువు. నీటి సాక్షిగా భారతదేశంలో క్రైస్తవ మత చరిత్ర ప్రారంభమైంది. ఈ స్థలాన్ని సందర్శించండి, చరిత్రను అనుభవించండి, విశ్వాసాన్ని మరింత బలపరుచుకోండి. బోటులో వచ్చి భారత్లో క్రీస్తు వెలుగును వెలిగించిన అపోస్తలుడు మన సెయింట్ థోమా గారు. ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం, పలయూర్. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా పలయూర్ గ్రామంలోని క్రైస్తవ చరిత్రలో ఒక గొప్ప సంపదను భద్రపరిచే ప్రదేశం పలయూర్ చర్చ్ మ్యూజియం. ఇది కేవలం ఒక ప్రదర్శన స్థలం కాదు, భారతదేశంలో క్రైస్తవ మతం ఎలా ప్రవేశించిందో తెలియజెప్పే చరిత్ర గది. ఈ మ్యూజియాన్ని సెయింట్ థామస్ యొక్క స్మారకంగా నిర్మించారు. అక్కడ నాతో పాటు ఉన్నది బ్రదర్ దేవసి గారు, మ్యూజియం యొక్క సంరక్షకులు. దేవసి గారు కొన్ని విషయాలను, కొన్ని చరిత్రలను నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అవి మీకు విపులంగా తెలియజేస్తాను. మ్యూజియంలోని ముఖ్యమైన అంశాలు సెయింట్ థామస్ జీవిత ఆధారిత చిత్రాలు, చారిత్రాత్మక పుస్తకాలు, కరపత్రాలు, శిల్పాలు, మోడల్స్, బాప్తిసం చెరువు మోడల్స్, ఆ కాలంలో ధరించిన దుస్తులు, వస్త్రధారణ మరియు సామాగ్రి, పనిముట్లు మొదలగునవి భద్రపరిచి ఉన్నాయి ఈ మ్యూజియంలో. ప్రస్తుతం మీరు చూస్తుంది భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమా అయింది కదండి. సో ఆ తర్జుమా తాలూకా ముద్రించిన గ్రంథాలు ఇవన్నీ కూడా తెలుగు బైబిల్ కూడా మీరు గమనించగలరు. తర్వాత మీరు బ్రెయిలీ లిపితో కూడా రాసిన పవిత్ర గ్రంథాన్ని మీరు వీక్షించగలరు. చేతిరాతతో రాసిన గ్రంథాలు కూడా మీరు వీక్షించగలరు. నా ముందు ఉన్నవన్నీ కూడా చేతిరాతతో రాసిన పవిత్ర గ్రంథాలండి. మలయాళంలో రాశారు.
చాలా పెద్దగా ఉంది. ఒకసారి బుక్ మీరు చూస్తే హోలీ బైబిల్, అది కూడా చేతితో రాసిన బైబిల్ అండి. సెయింట్ సెబాస్టియన్ గారి విగ్రహం అండి. పునరుద్ధారణుడైన క్రీస్తు విగ్రహం. సెయింట్ థామస్ గారి విగ్రహం. మదర్ మేరీ గారి విగ్రహం అండి. సెయింట్ థామస్ గారి విగ్రహం. జోసెఫ్ గారి విగ్రహం. గాబ్రియల్ దూత విగ్రహం అండి. అప్పట్లో క్రైస్తవులు ధరించిన వస్త్రధారణ గమనించగలరు. చెక్కతో చేయబడిన సిలువ అండి. స్త్రీ వస్త్రధారణ కూడా మీరు గమనించగలరు. రాఫేల్ దూత విగ్రహం అండి. సెయింట్ థామస్ గారి విగ్రహం. ఫిలోమినా విగ్రహం. సెయింట్ పీటర్ తాలూకా విగ్రహం అండి. మదర్ మేరీ విగ్రహం. సెయింట్ యాంథోనీ గారి విగ్రహం. మేరీ మాత గారు బాలయేసుని ఎత్తుకుంటున్న దృశ్యం అండి. ఇది మీరు గమనించగలరు. చెక్కతో చేసిందండి. సో అప్పట్లో వాడేవారు. చెక్కతో చేసిన తలుపులు కూడా మీరు గమనించగలరు. ఆ శతాబ్దంలో ఉన్న తలుపులండి. వాటిని భద్రంగా భద్రపరిచినారు. క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్ క్రూసిఫైడ్ పిక్చర్. ఈ ప్రతిమలన్నీ కూడా ఆ కాలంలో తయారు చేయబడినవండి. సో అవన్నీ కూడా చాలా చక్కగా భద్రపరిచారు. ప్రస్తుతం మీరు చూస్తుంది ఏనుగు దంతాలతో చేసిన ప్రతిమలండి. మేరీమాత గారు ప్రతిమ, యేసుక్రీస్తు వారి ప్రతిమ, ఇవన్నీ కూడా ఏనుగు దంతాలతో చేసినవండి. ఇవన్నీ కూడా అప్పట్లో ఉపయోగించిన ద్వీపస్తంభాలు, అప్పట్లో ఉపయోగించిన పాత్రలు. మీకు వీటి కోసం ఏమైనా తెలిస్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటి పైభాగంలో ఉపయోగించే కప్పులండి. వెంటిలేషన్ కోసం అప్పట్లో ఉపయోగించేవారు. మన తండ్రుల కాలంలో కూడా వీటిని ఉపయోగించినట్టు కనబడుతుంది. అప్పట్లో ఉపయోగించిన ల్యాంప్స్ అండి. ద్వీపాల కోసం వాడేవి. కరపత్రాలు అంటారండి. సో పామ్ లీవ్స్. సో మనం తాటాకులు అంటాం కదా. సో తాటాకుల మీద దేవుని యొక్క వాక్యాలను రచించారు. సో అన్నీ కూడా బైబిల్ వచనాలే ఉంటాయి. సో ఇవి కాపర్ ప్లేట్స్తో రాసినవండి. సో రాగి పలకల మీద దేవుని యొక్క వాక్యాలను రచించారు. సో 1606, 1677, 1681, 1743 సంవత్సరంలో రచించినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ కూడా దీపపు స్తంభాలండి. సో పుల్పిట్ మీద కానీ వాటికి వాడేవారు.
ఇవన్నీ ల్యాంప్స్. ఇవి బ్రెడ్ వాడడానికి ఉపయోగించేవారండి. ఇది ద్రాక్షారసం కోసం వాడేవి అప్పట్లో. ఇవి బెల్స్ అండి. ఇవన్నీ కూడా ద్వీపాలు. అప్పట్లో ఆచారాలని పాటించేవారు. ఇది చెక్కతో చేసినదండి. ఇవన్నీ కూడా ల్యాంప్స్. అప్పట్లో వాడిన పనిముట్లు కూడా మీరు గమనించగలరు. ఏ వస్తువు దేనికోసం వాడతారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఐ థింక్ ఇది ఆఫరింగ్కి, అప్పట్లో పట్టే ఆఫరింగ్ కోసం వాడేవారు అనుకుంటా. ఇవి పుస్తక పఠనం చేయడానికి ఉపయోగించేవారండి. వుడెన్ ఎలిఫెంట్ హెడ్స్ చెక్కతో చేసినవండి. హ్యాట్ స్టోన్, టోపీ రాయి. సో మీరు చూస్తున్నది అప్పట్లో పెద్ద పెద్ద బాణాలకి కానీ లేదంటే ఏవైనా పాత్రలకి కప్పుగా వాడేవారు అనుకుంటా. మొత్తం అన్ని గ్రానైట్ స్టోన్ అండి. సో మీరు చూస్తున్న స్టోన్స్ అన్నీ కూడా గ్రానైట్ స్ట్రక్చర్. సో ఆయన చూపిస్తున్న స్టోన్స్ తాలూకా హోల్స్ ఏవైతే ఉన్నాయో అది డోర్ ఫిట్టింగ్కి వాడేవారంట. సో అది డోర్ని నిలబెట్టడానికి ఆ హోల్స్కి పెట్టి వాడేవారు. సో ఇవన్నీ కూడా పురాతనమైన గ్రానైట్ స్టోన్స్ అండి. అవన్నీ మీరు గమనించగలరు. తిరగళ్ళు అన్నీ ఉన్నాయండి. సో పిండి చేసుకోవడానికి. ప్రస్తుతం మీరు చూస్తుంది పెర్షియన్ క్రాస్ అండి. సో పెర్షియన్స్ వాళ్ళ ఇచ్చిన క్రాస్. సో ఆ టైంలో వాడిన ఇనుమును కూడా మీరు చూడవచ్చు. సో ఇది ఇండియన్ మోడల్ రిక్షా. ఇది అప్పట్లో ప్రీస్ట్స్ వాడిన డ్రెస్సులు అండి. సో వాళ్ళు ఉపయోగించిన వస్త్రధారణ. సో ఈ పక్కనే మీకు కనిపిస్తుంది పుల్పీట్కి సంబంధించింది. సో అప్పట్లో వాక్యపట్నం కానీ లేదా ప్రీస్ట్ నిలబడి ఏదైనా ప్రకటనలు చేయాలన్నా సరే పోడియం కింద దాన్ని వాడేవారు. చూస్తున్నవన్నీ కూడా కాంక్షంతో చేసినవండి. 7 సాక్రిమెంట్స్. సో అవన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇవన్నీ వుడ్తో తయారు చేసినవండి, చెక్కతో నిర్మించినవి. కనిపిస్తున్నవి కూడా చెక్కతో తయారు చేసినవేనండి. సో ఇప్పుడైతే ప్లాస్టిక్ అవి వచ్చాయి కానీ అప్పట్లో మొత్తం అంతా కూడా చెక్కతో నిర్మించింది. అప్పట్లో ప్రీస్ట్స్ కానీ వాళ్ళు ఫాదర్స్ కానీ వాడే కిరీటాలు ఎక్కువగా రోమన్ క్యాథలిక్స్ ఇప్పటికీ కూడా వాడుతున్నారు. సో మీరు వాటిని కూడా గమనించగలరు. ఈ స్తూపం ఏదైతే ఉందో ఇందులో ఆ కాలం నాటి చిత్రపటాలు భద్రపరిచారండి. సో 20 పైసా. సో భారత్ ఇండియా సత్కరించింది 19th సెంచరీలో సెయింట్ థామస్ గారిని. అండ్ ఇది 15 పైసా అండి, 15 పైసలు. సో భారత్ గవర్నమెంట్ కూడా సెయింట్ థామస్ గారిని సత్కరించింది. సో ఆ స్టాంపు లేదంటే ఆ యొక్క మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా అప్పట్లో మొదట్లో నిర్మించిన చర్చ్ తాలూకా చిత్రపటాలు. మొత్తం 7 చర్చిలు కదండి. సో 7 చర్చ్ తాలూకా చిత్రపటాలు ఇక్కడ భద్రపరిచారు. ఇప్పుడు మీరు చూస్తుంది సెయింట్ థామస్ గారి కుడి చేతి ఎముక అండి. సో అది చిత్రపటము.
సో అది ఇప్పటికీ కూడా భద్రపరిచి ఉంది. రెండవ చర్చ్ మనం కోడుంగలూరు వెళ్తాము. సో రెండవ చర్చ్లో కూడా అది ఇప్పటికీ స్టిల్ భద్రపరిచి ఉంది. దాన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము. అప్పట్లో చేసిన రాతి పాత్రలండి. సో కాంస్యంతో చేసిన పాత్రలు కూడా ఉన్నాయి, మీరు గమనించగలరు. అప్పట్లో ఉపయోగించిన రోకల్ బళ్ళు రోళ్ళు అండి. సో పిండి వాటికి చేసేవారు. ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు వచ్చడం వల్ల ఇవి పురావస్థ అయిపోయాయి. ఇది వెయిట్స్ అండి, అప్పట్లో ఉపయోగించే వెయిట్ స్టోన్స్. ఇవి ఇప్పటికీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వెయిట్ స్టోన్స్, సో వెయిట్ కొలిచేది కొలమానం. సో ఇప్పుడు నా ఎదురుగా ఉన్నవి అప్పట్లో ఉపయోగించిన ఆఫరింగ్ బాక్సెస్ అండి. మొత్తం అంతా కూడా ఐరన్తో చేసినవి, చాలా దృఢంగా ఉన్నాయి. అప్పట్లో ఉపయోగించిన కరెన్సీ, సో అన్ని దేశాల తాలూకా కరెన్సీ కూడా భద్రపరిచి ఉన్నారండి. అప్పట్లో ఉపయోగించిన గడియారం, తపాలా పెట్టండి, సమాధి చేసినప్పుడు ఉపయోగించే సమాధి సామాగ్రి అండి. నిద్రించిన వారిని దీని మీద తీసుకువెళ్తారు. ఐరన్తో చేసిందండి. సో పెర్షియన్ వాళ్ళ టైంలో ఇచ్చినవన్నీ కూడా, సిలువ అన్నీ కూడా. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పెట్టెని హోలీ యూకారిస్ట్ పెట్టె అంటారండి. సో ప్రభు రాత్రి బలలో రొట్టె ద్రాక్ష రసాన్ని ఇక్కడ నిల్వ చేస్తారు. మేరీమాత గారి విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చండి. దాని పక్కన ఉన్నది కూడా సేమ్ హోలీ యూకారిస్ట్ అండి. సో ప్రభు రాత్రి బలని భద్రపరుస్తాను. అప్పట్లో ఉపయోగించిన చెక్క పెట్టెలండి, సామాగ్రికి, వాటికి, బట్టలకి, వాటికి ఉపయోగించేవారు. ఇవన్నీ కూడా ల్యాంప్ స్టాండ్స్. ఈ మ్యూజియం విద్యార్థులకు, పర్యాటకులకు మాత్రమే కాక చరిత్రలో ఆసక్తి ఉన్న వారికి గొప్ప భౌతిక ఆధారాలను అందిస్తుంది. ఈ మ్యూజియం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఒకటే: విశ్వాసం ఎప్పుడూ చిన్నదైనా పెద్ద ఫలితాలను ఇస్తుంది. సెయింట్ థామస్ ఒక వ్యక్తిగా వచ్చిన ఆయన ప్రేరణ వందలాది సంవత్సరాల పాటు ప్రజల మదిలో నిలిచింది. ఈ మ్యూజియం ఆ గౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. మన చరిత్రను గుర్తుంచుకోవడమే మన భవిష్యత్తుకు గౌరవం ఇవ్వడం. పలయూరు మ్యూజియం చూడండి, మన విశ్వాసపు పునాదులను గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ మనం తోమా గారు బ్రాహ్మణులకు బాప్టిజం ఇచ్చిన ప్లేస్లో ఉన్నాం. మనం ప్రస్తుతం మనం చూస్తున్న చెరువుని బాప్టిస్ట్ ట్యాంక్ అని పిలుస్తారు. ఇదే ప్రదేశంలో సెయింట్ థామస్ తొలిసారిగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన 40 మందికి పైగా ప్రజలను బాప్టిజం ఇచ్చారు. ఈ చెరువు ఇప్పటికీ చర్చ్ సమీపంలో ఉన్న పవిత్రమైన ప్రదేశంగా నిలిచింది. సెయింట్ థామస్ బ్రాహ్మణుల పూజను చూసి నిజమైన దేవుడి గురించి చెప్పారట. వారు నదిలోని నీళ్లు పైకి విసిరి వాటిని పైన స్తంభింప చేయాలి అని చెప్పారు. కానీ నీళ్లు తిరిగి క్రిందకు వచ్చాయి. ఆపై సెయింట్ థామస్ ప్రార్థించి నీళ్లు పైకి విసిరి ఆ నీటిని చిన్న నక్షత్రముల వలె పైన, అనగా గాలిలో స్తంభింపజేశారు. మరియు ఆ నీళ్లు తీసిన ప్రదేశం కూడా గుంటపడడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. దీంతో కొంతమంది బ్రాహ్మణులు క్రీస్తును అంగీకరించారు. ఈ స్థలం కేవలం చరిత్ర కాదు, విశ్వాసయాత్రకు ప్రారంభమైన గమ్యస్థానం. సెయింట్ థామస్ భారతదేశంలో క్రీస్తు వెలుగును వెలిగించిన మొదటి క్రైస్తవ దూత. పలయూరు ఆయన తలుపు తట్టిన తొలి ప్రదేశము. అక్కడి చెరువు, విగ్రహము,
ఈ రెండు మన ఆధ్యాత్మిక జీవనంలో శాశ్వత గుర్తుగా నిలుస్తాయి. ఇది భారతదేశపు క్రైస్తవ చరిత్రను తెలియజెప్పే ఒక సజీవ సాక్ష్యం. మీరు ఒకసారి పలియూర్ చర్చిని సందర్శించి ఆ దైవత్వాన్ని అనుభవించండి. ఈ వీడియో మీకు నచ్చిందా? సెయింట్ థామస్ గొప్పతనాన్ని తెలుసుకున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి క్రైస్తవ చరిత్ర కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మీతో ఉండాలి. గాడ్ బ్లెస్ యూ.